హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేను కూడా బాగున్నానండి. ఇవాళ అయితే ఒక మంచి వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేసాను. అది ఏంటి అని అంటే స్లీవ్లెస్ ఫ్రాక్ 8 నుంచి 9 సంవత్సరాల పిల్లలకు సెట్ అవుతుందండి. విత్ డిజైనర్ జాకెట్ అనమాట. పైన డిటాచబుల్ జాకెట్ లాగా వస్తుంది. మనం 2-in-1 లాగా వాడుకోవచ్చు. పైన జాకెట్ లేకుండా అయినా ఫ్రాక్ వేసుకోవచ్చు, లేదా జాకెట్ వేసుకుని అయినా వేర్ చేయొచ్చు అన్నట్టు. బాడీ కోసం వచ్చేసి 1.5 మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి. ఈ బ్లూ కలర్ వచ్చేసరికి బాటమ్ విత్ బాడీ పార్ట్ కి వస్తుంది అనమాట. స్లీవ్లెస్ ఫ్రాక్ అని చెప్పాను కదా. అలాగే లైనింగ్ కూడా 3 మీటర్స్ లైనింగ్ అనేది తీసుకున్నాను. రెండింటికి కూడా కాటన్ లైనింగే తీసుకున్నానండి. మీరు ఒకవేళ ఫ్రిల్స్ తక్కువ వేయాలి అని అనుకున్నట్లయితే మెయిన్ క్లాత్ కూడా 1.5 మీటర్లో సరిపెట్టుకోవచ్చు. నేను ఫ్రిల్స్ ఎక్కువగా కావాలంటే ఇక్కడ నేను చూపించినట్టుగా 3 మీటర్లు ఏమో బాటమ్ కి తీసుకున్నాను. పైన బ్లౌజ్ పార్ట్ కి వచ్చేసరికి 1.5 మీటర్ మెయిన్ ఫ్యాబ్రిక్, అలాగే కాటన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ఏదైతే స్లీవ్లెస్ ఫ్రాక్ అని చెప్పానో ఫస్ట్ బాడీ పార్ట్ ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూస్తున్నామండి. మనం ముందుగా తెచ్చుకున్నటువంటి లైనింగ్ ఏదైతే ఉంటుందో లైనింగ్ మొత్తం 3 మీటర్ల క్లాత్ కూడా ఒక ఫోల్డింగ్ మీద ఉంటుంది కదా. ఈ ఫోల్డింగ్ ని అలాగే ఉంచేసి ఫస్ట్ బాడీ కట్ చేసుకుంటున్నాం అనమాట. దానికోసం అలా ఉన్న ఫోల్డింగ్ ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ ఇక్కడ నేను చూపించినట్టుగా ఒక్క వైపు నుంచి వెయ్యండి. అంటే మొత్తం క్లాత్ ని 4 మడతలు వేసుకోకుండా ఒక వైపు నుంచి ఇలా కట్ చేసుకుంటూ రావడం వల్ల మనకి క్లాత్ అనేది సేవ్ అవుతుంది అనమాట, వేస్ట్ గా కట్ అవ్వకుండా. ఓకే, ఇప్పుడు ఇది మనకి 4 మడతల మీద ఉన్నట్టు ఫస్ట్ అయితే ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి చివరన. ఇప్పుడు బాడీ లెంత్ వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా 11 ఇంచులు మార్క్ చేస్తున్నానండి. 11 ఇంచులకి ఒక 1 ఇంచ్ కలుపుకోవాలి స్టిచ్చింగ్ కోసము. ఈ 11 ఇంచులు ఎలా పెడుతున్నాను అని అంటే ఫుల్ లెంత్ ఫ్రాక్ లెంత్ వచ్చేసరికి 43 ఇంచులు అనమాట. 43 ఇంచులలో నేను 11 ఇంచులని బాడీ లెంత్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రాగా పెట్టిన 1 ఇంచు మనకి కౌంట్ ఉండదండి. ఎగ్జాక్ట్ లెంత్ 11 ఇంచులు మాత్రమే. ఒక 1 ఇంచు కలిపి 12 ఇంచులు లెంత్ ఈ విధంగా స్ట్రైట్ గా మార్క్ చేశాను. ఓకే, ఇప్పుడు మనం షోల్డర్ ఎలా మార్క్ చేసుకోవాలో చూస్తున్నామండి. ఇది 8 నుంచి 9 సంవత్సరాల పిల్లలకి అని చెప్పాను కదా. 5 ఇంచుల షోల్డర్ ఖచ్చితంగా ఉండాలండి, అంతకన్నా తగ్గించకూడదు. ఓకే, ఇదే 5 ఇంచులని చంక డౌన్ కోసం కూడా మార్క్ చేస్తున్నాను. ఇది స్లీవ్లెస్ వస్తుందండి. ఓకే, ఇటువైపున కూడా ఒక 5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి, క్రాస్ లేకుండా వస్తుంది. ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ 5 ఇంచులు పెట్టాం కదా. ఈ చంక డౌన్ దగ్గర వచ్చేసరికి 4.5 ఇంచులు ఉండేలాగా చూసుకోండి. నీట్ గా మనకి ఫ్రంట్ లో ఫిట్టింగ్ కరెక్ట్ గా వస్తుంది అనమాట. ఎక్కువ లూజ్ అలా రాకుండా వస్తుంది. ఓకే, ఈ విధంగా క్రాస్ గా లోపలికి మార్క్ చేసుకున్న తర్వాత చంక రౌండ్ తీయడం కోసం కార్నర్ లో 1 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి, చిన్నపిల్లలదే కాబట్టి. తర్వాత మనం చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుందండి. చెస్ట్ లూజ్ వచ్చేసరికి 26 ఇంచులు. 26 ఇంచులలో మనం 4వ భాగాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే క్లాత్ ని మనం 4 మడతల మీద వేసేసి ఉన్నాం కాబట్టి 26 ఇంచులలో 4వ భాగం అంటే 6.5 ఇంచులు వస్తుంది. ఈ 6.5 ఇంచులని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. తర్వాత స్టిచ్చింగ్ ఎక్స్ట్రాగా 1.5 ఇంచులని మార్క్ చేసుకోవాలి. తర్వాత నడుము లూజు, ఈ చివరన నడుము లూజు వేస్ట్ రౌండ్ అంటాం కదా. నడుము లూజు వచ్చేసరికి 23 ఇంచులు. 23 ఇంచులలో 4వ భాగం అంటే 5.35 ఇంచులు వస్తుంది కదా, పావు తక్కువ 6 ఇంచులు. ఈ 5.35 ఇంచులని ఈ చివరన క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేయాలి. తర్వాత మనం డాట్స్ వేస్తాం కదా, దానికోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా, స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 ఇంచులని మార్క్ చేసుకుని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా చెస్ట్ లూజు వేస్ట్ లూజులను ఇలా స్ట్రైట్ గా కలిపేసేయండి. సైడ్ ఎడ్జెస్ వైపున ఒక 1 ఇంచ్ క్రాస్ అనేది ఖచ్చితంగా తీయండి. అప్పుడే మీకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందండి. లాంగ్ ఫ్రాక్స్ కి కూడా మనకి ఈ 1 ఇంచ్ అనేది ఖచ్చితంగా తీసేయాలి. ఇప్పుడు చంక రౌండ్ కోసం ఒక 1 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకుని జస్ట్ ఇలా ఒక చిన్న రౌండ్ షేప్ ఇస్తే సరిపోతుందండి. ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ పాయింట్ దగ్గరికి చంక రౌండ్ షేప్ ఇవ్వాలి. మనము షోల్డర్ ఎంత పెట్టామో సేమ్ అంతే ఇక్కడ పెట్టామనుకోండి, మీకు చంక రౌండ్ అనేది నీట్ గా రాదు. ఎందుకంటే చిన్నపిల్లలకి చెస్ట్ లూజ్ తక్కువ ఉంటుంది, షోల్డర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అందుకోసం మనం షోల్డర్ 5 పెట్టాము, చంక డౌన్ దగ్గర వచ్చేసరికి 4.5 ఇంచులు వెడల్పు ఉండేలాగా పెట్టుకున్నాం అనమాట. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్ గా అర్థమవుతుందండి. నెక్ విడత వచ్చేసరికి 2 లేదా 2.5 ఇంచులు పెట్టుకోవచ్చు. అలాగే నెక్ డీప్ వచ్చేసి 3.5 నుంచి 4.5 ఇంచుల వరకు పెట్టొచ్చు. ఇక్కడ నేను బ్యాక్ నెక్ డీప్ వచ్చేసరికి 3.5 ఇంచులు ఉండేలాగా పెట్టుకుంటున్నానండి. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 4 ఇంచుల వరకు పెట్టొచ్చు. ఓకే, లేదా ఫ్రంట్ బ్యాక్ కూడా 3.5 లేదా 4 ఇంచులు వచ్చేలాగా పెట్టొచ్చు. ఇది మనం కుట్టేటప్పుడు బ్యాక్ సైడ్ చిన్న ఓపెన్ లాగా పెడతాం కదా, అది ఎలాగో కూడా చూపిస్తాను నేను. ఓకే, ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుందాము. ఓకే, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే నేను సేమ్ ఇదే నెక్ ఉంచుతున్నానండి. కాబట్టి ఇలా ఫ్రంట్ అనేసి ఒక చిన్న మార్క్ చేసుకుని పక్కన పెట్టేస్తున్నాను. ఈ మిగిలినటువంటి రెండో పీస్కి వచ్చేసరికి బ్యాక్ నెక్ కొంచెం డీప్ చేస్తున్నాను అనమాట. డీప్ అలాగే బ్రాడ్ లాగా కూడా చేస్తున్నాను, ఎందుకంటే బ్యాక్ దీనికి హుక్స్లు వస్తాయి, దానికోసం అనమాట. కొంచెం బ్రాడ్ చేయడం వల్ల మనకి వెనకాల షేప్ నెక్ షేప్ అనేది రౌండ్ గా ఉంటుంది. ఓకే, ఇది బ్యాక్ పార్ట్.
కట్ చేసుకున్నప్పుడే మనం ఇలా మెన్షన్ చేసుకున్నాం అనుకోండి, కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది అనమాట. స్లీవ్లెస్ అని చెప్పాను కదా, ఇక లోతులు అట్లా ఏమి తీయాల్సిన పని ఏమీ లేదండి. ఇప్పుడు మనం బాటమ్ బటన్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం. మనం ఇక్కడ బాడీ తీసేసుకున్న తర్వాత ఈ వేస్ట్గా ఉన్న ఎక్సెస్ అంతా కూడా స్ట్రైట్గా కట్ చేసేయండి. ఎందుకంటే బాటమ్ పట్టుకు వచ్చేసరికి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో ఫ్రిల్స్ ఇస్తాము, లైనింగ్ క్లాత్ వచ్చేసరికి అంబ్రిల్లా కటింగ్ పెడతాం అనమాట. అప్పుడే పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది. మనం తీసుకున్న 3 మీటర్ల క్లాత్లో ఒక ఎడ్జ్ దగ్గర నుంచి బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ని మొత్తం ఓపెన్ చేసేసి సగానికి ఫోల్డ్ చేయండి. సగానికి ఫోల్డ్ చేసి ఓపెన్స్ అనేటివి మన వైపుకి అంటే మీ వైపుకే ఉండేలాగా పెట్టుకుని క్లాత్ యొక్క ఫోల్డింగ్ అనేది మనము పెద్ద క్లాత్ని ఒక మడత వేసామనుకోండి, అప్పుడు మడత వస్తుంది కదా, ఆ మడత ఏమో మనకు ఆపోజిట్లో ఉండేలాగా, ఓపెన్స్ అనేటివి మన వైపుకే ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, ఇలా చూడండి ఫోల్డింగ్ వచ్చేసి ఇలా ఆపోజిట్లో ఉందన్నమాట. నాకు ఓపెన్స్ అనేటివి నా వైపుకు ఉన్నాయి. అర్థమైంది కదా? అర్థం అవ్వకపోతే చెప్పండి, ఇంకో వీడియోలో ఇంకా క్లియర్గా చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఇప్పుడు ఇలా ఉన్న క్లాత్ని ఈ కార్నర్ మీదకి, నాకు లెఫ్ట్ హ్యాండ్ వైపు ఉన్న కార్నర్ మీదకి ఈ విధంగా ఫోల్డ్ చేశాను. సమోసా ఫోల్డ్ అంటాం కదా, ఇలా కోన్ షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేసామన్నమాట. సైడ్ ఎడ్జెస్ సమానంగా ఉండేలాగా చూసుకుని ఇలా చక్కగా మడత లేకుండా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్నటువంటి ఫ్రంట్ పార్ట్ అయినా పర్వాలేదు, బ్యాక్ పార్ట్ అయినా పర్వాలేదండి, బాడీ పార్ట్ ఉంది కదా, ఇది తీసేసుకుని డైరెక్ట్గా ఇక్కడ మనం నడుము లూజ్ అనేది పెట్టేసుకోవచ్చు. మళ్ళీ విడిగా మనం టేప్తో కొలవాల్సిన పని ఏమీ లేదు. డైరెక్ట్గా ఈ పై వైపున కోన్ షేప్ ఏదైతే ఉందో ఇక్కడ ఇలా నేను చూపించిన విధంగా పెట్టచ్చు. ఇలా పెట్టినప్పుడు మనం బాడీ కట్ చేసినప్పుడు 1/2 ఇంచ్ డాట్ కోసం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఆ 1/2 ఇంచ్ అనేది మనకి బాటంలో యాడ్ అవ్వకూడదు అనమాట. ఎందుకంటే బాటంకి మనం డాట్స్ వేయం కదా, ఓన్లీ బాడీకి మాత్రమే వేసుకుంటాం కాబట్టి ఆ 1/2 ఇంచ్కి ఇంకొక 1/2 ఇంచ్ కలిపి ఒక 1 ఇంచ్ బాడీ మొత్తం లూజ్ ఎంతైతే ఉందో ఇక్కడ దానికన్నా బాటమ్ లూజ్ అనేది ఒక 1 ఇంచ్ తక్కువే ఉండేలాగా పెట్టుకోవాలి నడుము లూజు. ఎందుకంటే క్రాస్ కదా ఇది, ఒక 1/2 ఇంచ్ డాట్లోకి పెట్టిన దాంతో పాటుగా ఒక 1/2 ఇంచ్ సాగుతుంది కాబట్టి టోటల్గా బాడీ యొక్క లూజ్ కన్నా కూడా బాటమ్ లూజ్ అనేది ఇక్కడ ఒక 1 ఇంచ్ తక్కువగా పెట్టి వేస్ట్ రౌండ్ అంటే నడుము లూజ్ అనేది మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు టోటల్ లెంత్ 43 ఇంచులు అని చెప్పాను కదా, 43 ఇంచెస్ ఫుల్ లెంత్ అనమాట. ఈ 43 ఇంచులలో మనము 11 ఇంచులు ఆల్రెడీ బాడీ లెంత్ అయితే పెట్టేసుకున్నాం కాబట్టి రిమైనింగ్ మిగిలినటువంటి లెంత్ మనం బాటమ్ లెంత్గా పెట్టుకోవాలి. అది కూడా మనము చూడండి, మిగిలిన లెంత్ అంటే 32 ఇంచులు వస్తుంది. మనం కట్ చేస్తున్నది లైనింగ్ క్లాత్ కాబట్టి 32 ఇంచులలో ఒక 2-3 ఇంచులు తక్కువగానే మనం లైనింగ్ క్లాత్ లెంత్ అనేది పెట్టుకోవాలన్నమాట. పైన నడుము లూజ్ దగ్గర నుంచి మన ఎగ్జాక్ట్ బాటమ్ లెంత్కి ఒక 2-3 ఇంచులు తక్కువగా పెడితే సరిపోతుంది. ఇక్కడ నేనైతే 29 ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను. అర్థమైంది కదా? మనం మెయిన్ క్లాత్ కట్ చేసినప్పుడు మాత్రం ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ మార్కింగ్కి ఇంకా ఒక 1 ఇంచ్ కలుపుకునే మార్క్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా డాట్గా ఒకే లెంత్ మార్క్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఏంటంటే అంబ్రెల్లా కటింగ్కి మనం ఎంతైనా క్లాత్ తీసుకున్నా సరే ఖచ్చితంగా ఒక జాయింట్ అనేది పడుతుంది. మనం తీసుకునే లెంత్ని బట్టి ఎక్కువ క్లాత్ తీసుకున్నా కూడా మనకి లెంత్ ఎక్కువగా ఉందంటే ఖచ్చితంగా జాయింట్లు పడతాయి అన్నమాట. ఆ జాయింట్ చేసుకునే పీస్ ఎలా కట్ చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు కింద వైపు ఉన్న పీస్కి అయితే జాయింట్ పడదు, పై వైపున ఉన్న క్లాత్కి అయితే జాయింట్ పడుతుంది. దానికోసం ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నాను చూడండి. ఫస్ట్ ఈ ఎక్స్ట్రాగా ఉంది కదా కరెక్ట్ లెంత్, దాన్ని ఏదైతే మనకి తక్కువ పడుతుందో అక్కడి వరకు ఫోల్డ్ పెట్టేసేయండి. ఫోల్డ్ పెట్టిన తర్వాత మనము ఈ సర్కిల్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్కి ఈ సన్నగా ఎడ్జెస్ ఉంటాయి, ఎవరికైనా ఇలాగా వస్తుందండి. ఈ ఎడ్జెస్ ఉన్న క్లాత్ని ఈ క్లాత్ కిందకి పెట్టండి. మనం కట్ చేసుకున్న బాటమ్ రౌండ్ ఉంది కదా, దాని కిందకి పెట్టండి. పెట్టిన తర్వాత ఈ పీస్ని ఇలా ఓపెన్ పెట్టేసి ఏదైతే మనకి జాయింట్ పడని క్లాత్ ఉందో దానికి సమానంగా ఎక్సెస్ కట్ చేసుకున్నట్లయితే మనకి చాలా సింపుల్గా పీస్ అనేది జాయింట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా చూడండి నీట్గా వచ్చేసింది. ఇప్పుడు మనకి జాయింట్ చేసుకునే పీస్. బిగినర్స్ ఎవరైనా సరే ఇలాగే చేసుకోండి, మీకు చాలా ఈజీగా కన్ఫ్యూజ్ లేకుండా అయిపోతుంది. కుట్టేటప్పుడు జస్ట్ ఇలా కుట్టి ఇలా తిప్పేసుకుంటే మనకి మొత్తం కూడా జాయింట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. ఓకే, ఇది బాటమ్ యొక్క ఒరిజినల్ క్లాత్ అండి. 3 మీటర్ల క్లాత్ అని చెప్పాను కదా, ఈ 3 మీటర్ల క్లాత్ని నేను జస్ట్ 4 మడతల మీద ఫోల్డ్ చేశాను. మనం శారీని మడత పెడతాం కదా, అలాగా 4 మడతల మీద ఫోల్డ్ చేశానండి. ఇది పెద్ద పన్నా క్లాత్ కాబట్టి బాటమ్ లెంత్ బాడీ లెంత్ రెండు కూడా ఇదే ఫోల్డింగ్ మీద వచ్చేస్తాయి అనమాట. 4 మడతల మీద ఉన్నదాన్ని మళ్ళీ నేను ఇంకొక మడత వేసాను, అంటే 8 మడతల మీద వేసాను. ఇది మీ ఇష్టం, 8 మడతలు వేయాలా 4 మడతలు అనేది మీ ఇష్టం అండి.
4 మడతల మీద అయితే లాంగ్గా కట్ చేయాల్సి వస్తుంది, 8 మడతల మీద అయితే దగ్గరలో కట్ చేయడానికి అవుతుంది. కాబట్టి నేను మీకు చూపించడానికి క్లియర్గా ఉంటుంది అన్నట్టు 8 మడతలు వేసాను అంతే. మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే మీ బాటమ్ లెంత్ ఎంత ఉంది, మీ దగ్గర ఉన్నటువంటి ఈ క్లాత్ ఎంత లెంత్ ఉందో చూసుకుని దానిని బట్టి ఒకే లెంత్లో బాటమ్ అండ్ బాడీ రెండు వస్తే ఓకే. రాలేదు అని అనిపిస్తే మీరు స్టార్టింగ్ మనం ఇందాక లైనింగ్ క్లాత్ని ఏ విధంగా కట్ చేసుకున్నామో సేమ్ అలాగే మెయిన్ క్లాత్లో కూడా బాడీని కట్ చేసుకున్న తర్వాత బాటమ్ కట్ చేయండి, మీకు అప్పుడు క్లియర్గా వస్తుంది. మొత్తం టోటల్ లెంత్ వచ్చేసి 43 ఇంచులు అని చెప్పుకున్నాం కదా ఫ్రాక్ లెంత్. 43 ఇంచుల్లో మనం ఆల్రెడీ బాడీ కోసం అయితే 11 ఇంచులు పెట్టేశాం కదా లైనింగ్ కట్ చేసినప్పుడు. మిగిలిన రిమైనింగ్ లెంత్ ఏదైతే 32 ఇంచులు ఉందో ఈ 32 ఇంచులు మనం బాటమ్ లెంత్ ఉండేలాగా చూసుకోవాలి. 32 ఇంచులకి ఒక 1 ఇంచ్ ఎక్కువగానే ఉండాలి, ఎందుకంటే పైన నడుము దగ్గర స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి 32 ఇంచులకి ఒక 1 ఇంచ్ కలుపుకొని 33 ఇంచులు అయితే మార్క్ చేసుకోవాలి. మీ పిల్లల లెంత్ ఎంతైతే ఫ్రాక్ లెంత్ ఉంటుందో దానిని బట్టి మీరు లెంత్ తీసుకోవాలన్నమాట. అర్థమైంది కదా. ఇప్పుడు ఈ 33 ఇంచులని నేను ఈ కింది వైపు నుంచి చూస్తున్నాను. ఫస్ట్ నేను చెక్ చేస్తున్నానంటే క్లాత్ సరిపోతుందో లేదో, మీరు ఎలా చెక్ చేసుకోవాలో కూడా అర్థమవుతుంది చూడండి. ఓకే, 33 లేదా 34 ఒక ఇంచు లేదా 2 ఇంచులు ఎక్స్ట్రా పొడవు ఉండేలాగా చూసుకోండి. ఇక్కడికైతే నాకు 33 ఇంచుల పొడవు అయితే వచ్చేసిందండి. మార్క్ చేస్తున్నాను చూడండి. ఈ 33 ఇంచులు నాకు బాటమ్ లెంత్ వచ్చేసింది కాబట్టి పైన మిగిలిన దానిలో 11 ఇంచులు ఎగ్జాక్ట్ మనకి బాడీ లెంత్ కదా, ఇది దగ్గర దగ్గర ఒక 14 ఇంచులు ఉంది కాబట్టి నాకు నో ప్రాబ్లం, ఇందులోనే బాడీ వస్తుంది. ఒకవేళ హ్యాండ్స్ వేయాలి అని అంటే హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. మొత్తం 3 మీటర్ల పొడవుతోటి ఈ క్లాత్ ఉంటుంది కాబట్టి. క్లియర్ కదా. డౌట్ ఉంటే చెప్పండి, ఇంకో వీడియోలో ఇంకా క్లియర్గా చేయడానికైతే నేను ట్రై చేస్తాను. ఈ 33 ఇంచుల లెంత్ బాటమ్ లెంత్ ఎక్కడికైతే నేను మార్క్ చేశానో అక్కడి వరకు కట్ చేస్తున్నానండి. బాటమ్ లెంత్లో మనం క్రాసులు అట్లా ఏమీ చేయక్కర్లేదు, ఎందుకంటే ప్లీటెడ్ ఫ్రాక్ కాబట్టి. అంబ్రెల్లా ఫ్రాక్ అనుకోండి, మనం ఇందాక లైనింగ్ క్లాత్ని ఎలా ఫోల్డ్ పెట్టామో సేమ్ అలాగే ఫోల్డ్ పెట్టి సేమ్ అదే విధంగా మార్క్ చేసి లెంత్ కరెక్ట్గా బాటమ్ లెంత్ వచ్చేలాగా మార్క్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఓకే, ఇది మొత్తం 3 మీటర్స్ క్లాత్ అని చెప్పాను కదా, దీన్ని సగానికి కట్ చేస్తున్నాను నేను. అంటే ఫ్రంట్కి 1.5 మీటర్, బ్యాక్ సైడ్కి 1.5 మీటర్ వచ్చేలాగా 2 ముక్కలుగా కట్ చేస్తున్నాను అంతే, ఇంకేమీ లేదు. ఎందుకంటే లాంగ్ ఫ్రాక్కి 2 వైపులా కూడా జాయింట్ ఉంది అనుకోండి, ఫ్యూచర్లో ఎప్పుడైనా సైజ్ చేసుకోవాలనుకున్నప్పుడు 2 వైపులా నీట్గా సైజ్ చేయొచ్చు. ఓకే అండి, ఇప్పుడు మనము బాటమ్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ అండి ఇది. ఈ క్లాత్ను కూడా ఓపెన్ మన వైపుకి వచ్చేలాగా పెట్టుకుని బాడీని కట్ చేసుకున్నట్లయితే మిగతా క్లాత్ అంతా మనకి ఒకే పీస్ లాగా ఉంటుంది అనమాట, చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోకుండా మంచిగా వస్తుంది. ఫస్ట్ ఒక ఫోల్డింగ్ మీద ఉన్న క్లాత్ ఇలా ఇంకో ఫోల్డింగ్ అంటే 4 మడతల మీద వేసేసాను. మనకి డిజైన్ వచ్చినప్పుడు క్లాత్ ఎప్పుడు కూడా డైరెక్షన్ చూసుకుని పెట్టుకోవాలండి. మనం ఎలాగో ముందు కట్ చేసిన బాడీ లైనింగ్ ఉంది కదా, ఈ బ్యాక్ పార్ట్ లైనింగ్ అయినా పర్వాలేదు, ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అయినా పర్వాలేదు, మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే ఫోల్డ్ పెట్టేసి కట్ చేసేయండి. క్లాత్ ఎక్కడ కూడా వేస్ట్ అవ్వదు. ఈ బాడీ కట్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు నార్మల్గా మొత్తం ఒకే క్లాత్ తోటి ఫ్రాక్ చేయాలి అనుకుంటే బాడీ తీసేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట, క్లాత్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి. నెక్ మాత్రం కట్ చేయకుండా షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్, ఈ సైడ్స్, కింది వైపు లెంత్, ఈ 3 సైడ్స్ కట్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా బాడీకి కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఓకే అండి, ఇప్పుడు మనము బ్లౌజ్ అని చెప్పాను కదా, కోట్ మోడల్లో ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నామండి. దీనికోసం మనం తీసుకున్నటువంటి మీటరు లేదా 1.5 మీటర్ల క్లాత్ యొక్క ఒక్క ఎడ్జ్ని జస్ట్ ఒక లేయర్ మీద ఫోల్డ్ పెట్టాను అంతే. ఇప్పుడు మనము బాడీ లెంత్ వచ్చేసి ఇందాక 11 ఇంచులు పెట్టాం కదా, ఈ బ్లౌజ్ లెంత్ లేదా ఈ కోట్ లెంత్ వచ్చేసరికి 14 ఇంచులు పెడుతున్నాను అనమాట. ఎగ్జాక్ట్ రెడీ అయ్యేసరికి 13 ఇంచులు రెడీ అవుతుంది. 14 ఇంచుల లెంత్ అనేది మార్క్ చేస్తున్నాను. కొంచెం మీ పిల్లలకి ఇంకా పెద్ద సైజ్ పిల్లలు అయితే మీ లెంత్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఓకే, ఇలా స్ట్రైట్ లైన్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ మార్క్ చేసుకోవాలి. చూడండి, ఒక్క లేయర్ మీద మాత్రమే నేను కట్ చేశాను. పై వైపున ఫ్రంట్ పార్ట్ వస్తుంది, మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ వైపున మాత్రమే చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్ 12 ఇంచులండి. 12 ఇంచులలో సగం 6 ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను. అదేవిధంగా చంక డౌన్ కూడా 6 ఇంచుల దగ్గరికే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్ లైన్ ఇవ్వండి. ఇక్కడ మనం 6 ఇంచులు పెట్టుకున్నాం కదా, ఈ చంక డౌన్ దగ్గర వచ్చేసరికి 5.5 ఇంచులు అంటే ఒక ½ ఇంచు తగ్గించి 5.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ని ఇలా స్ట్రైట్గా కలిపేసేయండి. ఈ లైన్ ఇలా ఎల్షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుని కార్నర్లో ఒక క్రాస్ లైన్ చేసుకున్న తర్వాత మనము చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలండి. చెస్ట్ లూజ్ వచ్చేసరికి 26 ఇంచులు మనము ఇందాక బాడీకి పెట్టాం కదా,
ఈ 26 ఇంచులలో 4వ భాగం 6.5 ఇంచులు వస్తుందండి. ఈ కోట్ వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ లూజ్ అనేది ఎక్స్ట్రాగా మనం యాడ్ చేసుకోవాలి. 6.5 ఇంచులకి ఒక 1/2 ఇంచ్ కలిపి 7 ఇంచులు నేను మొత్తము ఎగ్జాక్ట్ చెస్ట్ లూజ్ పెట్టాను. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది, లేదా 1.5 అయినా పెట్టుకోవచ్చు. ఓకే, తర్వాత నడుము లూజ్ కూడా మార్క్ చేసుకుందాం. చూడండి, నేను మళ్ళీ 1 ఇంచ్ పెడుతున్నానండి ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా. ఎందుకంటే ఈ కోట్ మోడల్స్కి ఎప్పుడు కూడా ఎక్కువ ఖర్చులు పెట్టామనుకోండి చూడడానికి అంత మంచిగా అయితే ఉండదు. చివరిన నడుము లూజు. ఓకే, నడుము లూజ్ వచ్చేసరికి 23 ఇంచులు అండి. 23 ఇంచులలో 4వ భాగం 5.35 ఇంచులు వస్తుంది. 5.35 ఇంచులకి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా లూజ్ యాడ్ చేసుకుని మొత్తం 6.25 ఇంచుల నడుము లూజ్ పెట్టాను. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ పెట్టాను అనమాట. ఓకే, ఇప్పుడు చెస్ట్ లైన్, లూజ్ లైన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నేను చూపించిన విధంగా కలిపేయండి. సైడ్ వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ క్రాస్ అనేది తీయాలి. 1/2 లేదా 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చండి. తర్వాత చంక రౌండ్ కోసం కార్నర్లో ఒక 1 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకుని ఇలా చంక రౌండ్ షేప్ని అయితే డ్రా చేసుకోవాలి. ఓకే, లోతులు అవేమీ తీయాల్సిన పనేమీ లేదండి. తర్వాత నెక్ విడ్త్ వచ్చేసరికి 2 ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను. ఓకే, నెక్ డీప్ బ్యాక్ పార్ట్ కదా ఇది, బ్యాక్ నెక్ డీప్ వచ్చేసరికి 1.5 లేదా 2 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు. మీరు ఎక్కువ డీప్ కావాలన్నా పెట్టుకోవచ్చు, బట్ ఎక్కువ అంటే లోపల ఉన్న బాడీ కన్నా కూడా ఇది జాకెట్ డౌన్ అయితే బ్యాక్ పార్ట్లో చూడడానికి బాగోదండి. తర్వాత షోల్డర్ దగ్గర వచ్చేసరికి ఒక 1/2 ఇంచు నెక్ దగ్గర నుంచి షోల్డర్ చంక డౌన్ వైపుకి స్లోప్ తీయాలి. అప్పుడే మీకు జాకెట్ అనేది చక్కగా మంచి షేప్ వస్తుంది అనమాట. ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇప్పుడు వరకు కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయితే అవుతుంది. ఇప్పుడు క్లాత్ ఎలా ఫోల్డింగ్లో ఉందో సేమ్ అదే ఫోల్డింగ్లో బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, దానిపైన ఉన్నటువంటి క్లాత్ పైన ఫ్రంట్ పార్ట్లు తీస్తున్నామండి. ఈ ఫ్రంట్ పార్ట్లు తీయడం కోసం ఒకేసారి 4 ఫోల్డింగ్స్ మీద అయినా చేసుకోవచ్చు. నేను ఏంటంటే విడివిడిగా తీస్తున్నాను అనమాట, అంటే మీకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది అన్నట్టు. యాజ్ ఇట్ ఈజ్ మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే కట్ చేసేయాలి. ఓకే, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ పార్ట్లో అయితే మనం జస్ట్ నెక్ ఒకటే కట్ చేసుకోవాలి. ఈ నెక్ విడ్త్ పాయింట్ దగ్గర ఒక చిన్న కట్ పెట్టుకోండి, ఫ్రంట్కి బ్యాక్ కూడా. ఈ బ్యాక్ పార్ట్లో నెక్ ఒకటి కట్ చేస్తే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్లో వచ్చేసరికి మనం కట్ చేసేస్తాం అనమాట. చెప్పాను కదా కోట్ మోడల్ వస్తుందని, ఆ మోడల్ రావాలంటే మనం ఫ్రంట్ కట్ చేసేయాలి. ఓకే, చూడండి బ్యాక్ పార్ట్ అయితే ఇలా వస్తుంది. ఓకే, మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసి రెండవ పీస్ని ఫ్రంట్ పార్ట్గా కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే నెక్ కట్ చేయలేదు కాబట్టి. ఫస్ట్ ఈ ఫోల్డింగ్ సైడ్ నుంచి విడ్త్ అనేది మార్క్ చేసుకోవాలండి. విడ్త్ వచ్చేసరికి 1.5 లేదా 2 ఇంచులు ఉండేలాగా ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేయండి. ఇక్కడ నేనైతే 1.5 ఇంచులు పెట్టి జస్ట్ ఇలా ఒక స్ట్రైట్ లైన్ లాగా డ్రా చేశాను. పిల్లలకే కాబట్టి 1.5 సరిపోతుందండి. ఇప్పుడు జస్ట్ ఇలా ఒక చిన్న కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేయండి ఇక్కడ నేను చూపించిన విధంగా. లేదా మీకు ఏ షేప్లో కావాలి అని అంటే వి ప్యాటర్న్లో కానీ మీకు నచ్చిన షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు. నేను జస్ట్ ఇలా ఒక చిన్న వంపులాగా పెడుతున్నానండి. దీనికి నా దగ్గర కట్ వర్క్ లేస్ ఉంది, బాటమ్ కలర్ కట్ వర్క్ లేస్, దానిని డిజైన్ చేస్తానన్నమాట. దానికోసం జస్ట్ ఒక చిన్న కర్వ్ లైన్ లాగా డ్రా చేశాను అంతే. ఓకే, మొత్తం ఇలా ఒక రౌండ్ షేప్ లేదా ఒక చిన్న కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుందండి. మీకు స్టిచ్చింగ్ వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది ఎలా వస్తుంది ఏంటి అనేది. ఓకేనా, ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది కదా మీకు షేప్ ఎలా రావాలి అనేది. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ అలాగే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఓకే, మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు తీసేసుకున్న తర్వాత మిగిలినటువంటి క్లాత్ని ఫస్ట్ ఇలా ఒక ఫోల్డ్ చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం అండి. తర్వాత డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి 4 మడతల మీద. ఇలా ఓకే, అడుగున క్లాత్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి, లేదా క్లాత్ తక్కువగా ఉంటే జాయింట్లు చేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ అయితే మనం ఒక స్ట్రైట్ లైన్ అయితే వెయ్యాలి. ఎప్పుడు కూడా స్ట్రైట్ లైన్స్ని మనము మెయింటైన్ చేస్తేనే మనకి కరెక్ట్ కొలతలు అనేటివి వస్తాయండి. స్ట్రైట్గానే ఉందిలే అనుకుని మాత్రం మనం చేయకూడదు. ఇప్పుడు ఎగ్జాక్ట్ హ్యాండ్ లెంత్ అయితే 7 ఇంచులు, 7 ఇంచులకు ఒక 1 ఇంచ్ కలిపి 8 ఇంచుల దగ్గరికి నేను హ్యాండ్ పొడవు మార్క్ చేశానండి. తర్వాత ఇది పఫ్ హ్యాండ్ వస్తుంది అనమాట. దానికోసం ఒక 3 ఇంచులు
వదిలేస్తున్నాను. నేను ఫోల్డింగ్ దగ్గర నుంచి 3 ఇంచుల దగ్గరికి మార్క్ చేశాను, పొడవు మార్క్ చేశాను. బుట్ట కోసం ఎక్స్ట్రా క్లాత్ 3 ఇంచులని వదిలేశాను. తర్వాత హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసరికి 3 ఇంచుల దగ్గరికి మార్క్ చేశాను పైన నుంచి. ఈ 3 ఇంచుల లైన్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం హ్యాండ్ యొక్క చంక లూజు మార్క్ చేసుకోవాలి. 12 ఇంచులు, 12 ఇంచుల్లో సగం 6 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకుని జస్ట్ ఇక్కడ నుంచి హ్యాండ్ రౌండ్ షేప్ అయితే మనం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ ఎక్స్ట్రా మనకి పీస్ పడుతుందండి. హ్యాండ్ యొక్క చివరి లూజ్ వచ్చేసరికి 9 ఇంచులు, చూడండి 8 ఇంచులు. 8 ఇంచులలో సగం 4 ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక లూజ్ మార్కింగ్, హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకుని స్టిచ్చింగ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. తర్వాత పఫ్ హ్యాండ్ అని చెప్పాను కదా, పై వైపున బుట్ట కోసం ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా అనేది పెడుతున్నాను. 2 లేదా 3 లేదా 4 ఇంచుల వరకు కూడా పైన లెంత్ అనేది పెంచొచ్చు మనం పఫ్ హ్యాండ్కి. నేనైతే 2 ఇంచులు పెట్టేసి ఈ విధంగా షేప్ అయితే ఇచ్చేసి కట్ చేస్తున్నానండి, బుట్ట చేతుల కటింగ్. ఓకే, అంతే. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే ఎగ్జాక్ట్ లెంత్ మార్క్ చేసుకున్నామో ఈ చివరన ఒక చిన్న కట్ పెట్టండి. దానికి ఆపోజిట్లో చివరను కూడా కట్ పెట్టుకోవడం వల్ల మనము బుట్ట చేయి కుట్టేటప్పుడు ఫ్రిల్స్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చిన్న పీస్ అయితే జాయింట్ పడుతుంది. ఓకే, ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. ఓకే, ఇది వచ్చేసరికి మెయిన్ క్లాత్ అండి, జాకెట్ యొక్క మెయిన్ క్లాత్. జస్ట్ ఒక ఫోల్డింగ్ చేసేసి ముందు ఫోల్డింగ్ సైడ్ మన వైపుకి, లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ సైడ్ కూడా మన వైపుకి ఉండేలాగా పెట్టేసి ఈ బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేస్తున్నాను. లైనింగ్ క్లాత్ కన్నా చుట్టూ ఎక్స్ట్రాగా మనందరికీ తెలిసిందే కదా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేసి కట్ చేసుకుంటున్నాం అంతే. తర్వాత సేమ్ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసేసి మనం ముందు కట్ చేసుకున్నటువంటి ఫ్రంట్ పార్ట్ లైనింగ్స్ ఉన్నాయి కదా, వీటిని ఇలా ప్లేస్ చేసుకుని వీటిని కూడా కట్ చేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను ఇంకా బెటర్గా ఎలా చెప్పాలి అనేది కూడా మీకు అర్థం అవ్వకపోతే నాకు చెప్పండి, నేను ఆ వేలో కూడా ట్రై చేస్తాను. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మీరు ఎక్కడ ఏ భాగం కట్ చేసినా కూడా డిజైన్ డైరెక్షన్ ఎలా ఉందనేది చూసుకోవాలి. అలాగే మనం ఈ పార్ట్ ఇక్కడ కట్ చేస్తే మళ్ళీ మిగతా వేరే పార్ట్ కట్ చేయాలన్నప్పుడు క్లాత్ అక్కడ సరిపోతుందా లేదా అనేది కూడా మనం ముందుగా క్యాలిక్యులేట్ చేసుకుని ఒక ఐడియాకి వచ్చిన తర్వాతే కట్ చేసుకోవాలండి. ఏదో హడావిడిగా కట్ చేసుకున్నట్టు కాకుండా ముందుగా ప్లాన్డ్గా చేయాలన్నమాట. మీరు బిగినర్స్ అయితే ఫస్ట్ ఒక పేపర్ కట్ చేసుకుని మీకు అంతా కరెక్ట్గా వచ్చింది అన్న తర్వాత ఆ పేపర్ పెట్టి లైనింగ్ క్లాత్లు అవి కట్ చేసుకున్నారనుకోండి, మీకు అసలు ఇంకా క్లాత్ పాడవుతుందేమో అన్న భయం కూడా ఉండదు. పైగా పేపర్ పెట్టి మీకు ఏ పార్ట్ ఎక్కడ కట్ చేసుకోవాలో కూడా అర్థమవుతుంది. అది పెట్టినప్పుడు దానికి సరిపడా క్లాత్ ఉందా లేదనేది కూడా ఒక ఐడియా వస్తుంది. కాబట్టి బిగినర్స్ అయితే పేపర్ పైన ట్రై చేసి ఆ తర్వాత కట్ చేసుకోండి. ఓకే ఓకే అండి, ఇక్కడ వరకు మీకు కటింగ్ అయితే అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఇంకా సింపుల్గా ఎలా కుట్టొచ్చు అనేది కూడా స్టెప్ బై స్టెప్ చూద్దామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఫస్ట్ అయితే మనము బాడీని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూస్తున్నామండి. ఫస్ట్ ఈ నెక్కి ఏదైతే ఉందో పైపింగ్ ఇస్తున్నాను. ఒకవేళ మీరు పైపింగ్ చెయ్యకపోతే డైరెక్ట్గా మెయిన్ క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి పెట్టి దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టి నెక్ తిప్పేసుకోవచ్చు. పైపింగ్ ఇస్తే నీట్గా ఉంటుంది కాబట్టి ఫినిషింగ్ నేనైతే పైపింగ్ ఇస్తున్నానండి. పైపింగ్ అయితే ముందుగానే తయారు చేశాను అనమాట. తయారు చేసుకున్న పైపింగ్ని జస్ట్ ఈ లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో ఫ్రంట్ పార్ట్ది ఈ నెక్ పార్ట్కే వేస్తున్నానండి. అలాగే పైపింగ్ కూడా నేను ఓన్లీ ఫ్రంట్కే వేస్తున్నాను, బ్యాక్ సైడ్ అయితే ఏమీ వేయట్లేదు. ఫినిషింగ్ అంతా కూడా మీకు బొటెక్ స్టైల్ వస్తుందండి, చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్కి పైపింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని ఒరిజినల్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టుకోవాలి. దీనిపైన మనము లైనింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని ఈ విధంగా సెట్ చేసుకునేటప్పుడు మనం కుట్టిన పైపింగ్ అనేది కింది వైపుకి ఉండేలాగా, అంటే మెయిన్ క్లాత్ వైపుకి ఉండేలాగా చూసుకుని మనం పైపింగ్ వేసినప్పుడు స్టిచ్ పడుతుంది కదా, అదే స్టిచ్ పైన పైపింగ్ చేసుకుంటూ రావాలి. ఓకే, ఇలా పైపింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్సెస్గా ఉన్నటువంటి మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో అదంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత నీట్గా టక్స్లు ఇవ్వండి. టక్స్లు ఇవ్వడం వల్ల మనకి ఫినిషింగ్ చక్కగా ఉంటుంది. అలాగే పైపింగ్ నార్మల్ ఫుట్ తోటి ఏ విధంగా చేసుకోవాలి అనేది మన ఛానల్లో నేను ఆల్రెడీ వీడియో పెట్టున్నానండి. ఏ విధంగా నార్మల్ ఫుట్ని పైపింగ్కి సెట్ చేసుకోవాలి అనేది అయితే నేను చూపించున్నాను. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. పైపింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ కట్ చేసిన తర్వాత లైనింగ్ని కింది వైపుకి టర్న్ చేసుకుని పై వైపుని ఈ విధంగా ఒక పాదం వరిసిన టాప్ స్టిచ్ వేసుకోవచ్చు, లేదా పైపింగ్ పక్కనే కూడా ఒక స్టిచ్ అయినా వేసుకోవచ్చు, మన ఇష్టము. అలాగే చాలామంది అడుగుతున్నారండి, అక్క మీరు పాదాన్ని ఎత్తట్లేదు కదా పైకి ఎలా లెగుస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారండి.
ఇది పెద్ద మిషన్ జాక్ మిషన్ కాబట్టి కింది వైపున పెడల్ ఉంటుందన్నమాట. జస్ట్ మన మోకాలతోటి సైడ్కి టచ్ చేసినట్లయితే అది పైకి లెగుస్తూ ఉంటుంది, మన కంట్రోల్లో ఉంటుందన్నమాట ఫుట్ అనేది. జాక్లోనే కాదు, ఏవైనా పెద్ద మిషన్, ఉషా పెద్ద మిషన్స్కి వేటికైనా సరే మీకు కింద ఫుట్ పెడల్ అనేది ఉంటుందండి. ఓకే, నెక్ దగ్గర పైపింగ్ పక్కన టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ పైన చుట్టూ సమానంగా సెట్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ అయితే వేస్తున్నానండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్నటువంటి మెయిన్ క్లాత్ అంతా కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేసుకోవాలి. ఓకే ఓకే ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి నేను ఎక్సెస్ మొత్తం కట్ చేసేసాను. అలాగే షోల్డర్కి స్ట్రైట్గా డాట్స్ కూడా వేసేసానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ పార్ట్లో వచ్చేసరికి హుక్స్లు వేసేలాగా పెడుతున్నాను అనమాట. దానికోసం బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ క్లాత్ తీసుకుని మిడిల్కి ఈ విధంగా ఓకే ఇలా మిడిల్కి నేను కట్ చేస్తున్నానండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకోవాలి. మెయిన్ క్లాత్ని కూడా మనం ఇలాగే హాఫ్కి కట్ చేసుకోవాలి. మీరు కటింగ్ వీడియో చూసినట్లయితే నేను బ్యాక్ ఓపెన్ వస్తుంది అని చెప్పేసి బ్యాక్ నెక్ కొంచెం ఫ్రంట్ నెక్ కన్నా బ్రాడ్ చేశాను. ఒకసారి మీరు చూడకపోతే కటింగ్ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ క్లాత్ పై వైపు పెట్టేసి దీనిపైన లైనింగ్ క్లాత్ని సెట్ చేసుకోవాలి. అలాగే నేను బ్యాక్ పార్ట్కి అయితే పైపింగ్ ఇవ్వలేదండి, ఓన్లీ ఫ్రంట్కి మాత్రమే పైపింగ్ ఇచ్చాను. ఓకే, ఎందుకంటే నేను షోల్డర్ని కూడా లోడింగ్ చేయాలి అని అనుకుంటున్నాను అనమాట. కాబట్టి మొత్తం అంతా కూడా నీట్ ఫినిషింగ్ రావాలన్నట్టు నేను బ్యాక్ పార్ట్కి అయితే పైపింగ్ ఇవ్వలేదు. ఒకేసారి మీరు బిగినర్స్ అయితే ఇలా నేను చూపిస్తున్న విధంగా రెండు బ్యాక్ పార్ట్లని కూడా ఒకేసారి సెట్ చేసుకోండి. అంటే మెయిన్ క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ అనేది పై వైపుకి, రాంగ్ సైడ్ కిందికి పెట్టుకోండి. నెక్స్ట్ రెండు ఎదురెదురుగా వచ్చాయా లేదా రెండింటికి అన్నట్టు చూసుకున్న తర్వాతే మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అడుగు భాగంలో మనకి నెక్ స్టిఫ్గా రావడం కోసం ఇలా క్లాత్ లేదా పేపర్ క్యాన్వాస్ అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టము. పెట్టకపోయినా పర్వాలేదండి, కానీ ఫినిషింగ్ చక్కగా రావాలి అంటే ఖచ్చితంగా వేస్ట్ అయితే పెట్టాలి. ఫస్ట్ నెక్ మాత్రమే స్టిచ్ చేయండి, ఎందుకంటే షోల్డర్స్ మనము లోడింగ్ చేయాలి కాబట్టి. రెండవ నెక్ను కూడా సేమ్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. కింద అడుగు భాగంలో వేస్ట్ క్లాత్, నెక్ రౌండ్. ఓకే, ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వస్తుందండి. మంచి ఫినిషింగ్ తోటి, చక్కటి ఫిట్టింగ్ తోటి అయితే మనకి ఫ్రాక్ జాకెట్ తోటి రెడీ అవుతుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి, వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఓకే, ఈ నెక్ దగ్గర ఎక్సెస్ కట్ చేసుకున్న తర్వాత టక్స్లు ఇవ్వాలి. అలాగే మనం ఎప్పుడు కూడా షోల్డర్స్ని లోడింగ్ చేయాలి అని అనుకున్నప్పుడు పైన షోల్డర్ దగ్గర ఎడ్జెస్, లైనింగ్, మెయిన్ క్లాత్ రెండు ఈక్వల్గా ఉండేలాగా చూసుకోండి. హెచ్చు తగ్గులు అనేటివి ఉండకూడదు. అలా ఉందనుకోండి మీకు షోల్డర్ మనం లోడింగ్ చేసినప్పుడు మంచిగా అనిపించదు అనమాట ఫినిషింగ్. అన్ని వైపులా ఎలా అయినా ఉండనివ్వండి, షోల్డర్ దగ్గర మాత్రం సమానంగా ఉండాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ని, మెయిన్ క్లాత్ని ఇలా వేరుగా చేసేసి మధ్యలో కరెక్ట్గా ఇలా ఒరిజినల్ చూసుకోండి. చూసుకున్న తర్వాత కరెక్ట్గా జాయింట్లో మనం చేసిన పైపింగ్ అనేది పెట్టాలండి, ఫ్రంట్ పార్ట్ యొక్క పైపింగ్. ఇలా రెండింటిని ఒకేసారి సెట్ చేసేసుకుంటే మీకు ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పెట్టిన తర్వాత ఫ్రంట్ పార్ట్ మీద ఈ బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ వచ్చేలాగా చూసుకోండి. పై వైపునేమో లైనింగ్, కింది వైపునేమో మెయిన్ క్లాత్, మధ్యలో ఫ్రంట్ పార్ట్ షోల్డర్ని పెట్టాము. ఓకే, ఇలా రెండవది కూడా సేమ్ అంతే. కరెక్ట్గా జాయింట్లో ఫ్రంట్ పార్ట్ యొక్క పైపింగ్ వచ్చేలా పెట్టామనుకోండి కరెక్ట్గా వస్తుంది అనమాట. షోల్డర్ దగ్గర హెచ్చు తగ్గులు అట్లా లేకుండా నీట్గా వస్తుంది. చూడండి, రెండు వైపులా మనం షోల్డర్ జాయింట్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా బ్యాక్ పార్ట్ని రివర్స్ చేసినట్లయితే కరెక్ట్గా మనకి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ అనేది చక్కగా బ్యాక్ పార్ట్ షోల్డర్ ఇలా లోడింగ్ అయితే అయిపోతుంది. ఎక్కడ కూడా వేస్ట్ అనేది కనిపించదు. పిల్లలకి గుచ్చుకుంటుంది అన్న భయం కూడా ఉండదండి, చక్కగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు నీట్గా అన్ని వైపులా క్లాత్ని చక్కగా సెట్ చేసుకుని ఎక్కువ తక్కువ లేకుండా చూసుకున్న తర్వాత ఈ చంక రౌండ్ దగ్గర నుంచి షోల్డర్ మీదుగా ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ నెక్ రౌండ్ పైన కూడా మనం టాప్ స్టిచ్ వేసుకున్నట్లయితే మనకి చక్కగా రెడీమేడ్ స్టైల్లో వస్తుందండి ఫినిషింగ్. ఓకేనా, చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు ఈ సైడ్స్ అంతా చక్కగా సెట్ చేసుకుని ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్తో సమానంగా ఎక్సెస్ మొత్తం కట్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్కి కూడా షోల్డర్ జాయింట్ అలాగే లైనింగ్ జాయింట్ అయిపోతుందండి. ఇదే విధంగా రెండో వైపు బ్యాక్ పార్ట్ని కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఓకే అండి, ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ని కూడా మొత్తం చుట్టూ అంతా కూడా రెడీ చేసేసిన తర్వాత హుక్స్లు పట్టి, కాజా పట్టి వేసేసానండి. అది కూడా మనం నార్మల్ బ్లౌజెస్కి వేస్తాం చూడండి, సేమ్ అలానే హుక్స్లు పట్టి, కాజా పట్టి వేసేసాను. వేసిన తర్వాత
కాజా పట్టీ పైన ఈ హుక్స్ పట్టీ వచ్చేలాగా ఈ విధంగా ప్లేస్ చేసి కింది వైపున ఒక 2 ఇంచెస్ వరకు దీనిని మనం లాక్ చేసేసుకోవచ్చు, లేదా జస్ట్ ఇలా ఒక స్టిచ్ వేసేసినా సరిపోతుంది. ఓకే, పిల్లలకి కంఫర్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి ఆర్మ్ హోల్ దగ్గర ఫ్రిల్ డిజైన్ ఇవ్వడం కోసము నేను ఒక 3 ఇంచుల వెడల్పుతోటి స్ట్రైట్ పీస్ అయితే తీసుకున్నాను. ఈ స్ట్రైట్ పీస్ని 3 ఇంచుల వెడల్పుతోటి లెంత్ వచ్చేసి 1 మీటర్ లెంత్ ఉండేలాగా తీసుకున్నానండి. మీ ఇష్టం, ఇంకా పెద్ద లెంత్ ఉన్న తీసుకున్నా సరే ఫ్రిల్ ఎక్కువ వస్తుంది అంతే. దీన్ని జస్ట్ ఇలా ఒక ఫోల్డ్ పెట్టి స్టిచ్ చేశాను అనమాట. మీకు అవైలబుల్గా ఉంటే ఒకసారి చక్కగా ఐరన్ చేసుకోండి, ఇంకా బాగా కుట్టడానికి అవుతుంది ఐరన్ చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఆర్మ్ హోల్ పైన ఈ స్ట్రైట్ పీస్ని ఇలా పెడుతూ ఒక 2 ఇంచెస్ వరకు ప్లెయిన్గా కుట్టండి. అక్కడ నుంచి ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టినట్లయితే ఒకవేళ మనము జాకెట్ లేకుండా వేసుకున్నప్పుడు అయినా సరే చక్కగా పిల్లలకి స్లీవ్లెస్ లాగా కనిపించకుండా మంచిగా అనిపిస్తుంది అనమాట. డిజైన్ చూడడానికి జాకెట్ లేకుండా వేసుకున్నా కూడా అందంగా ఉంటుంది. ఓకే, ఇలా మొత్తం ఆర్మ్ హోల్ అంతా కూడా ఫ్రిల్ పెట్టాలి. మీకు ఫినిషింగ్ ఎక్కడ కూడా పిల్లలు ఇబ్బంది పడేలాగా లేకుండా చక్కగా కంఫర్ట్గా ఉండేలాగా కుట్టొచ్చండి. ఓకే, ఇలా మొత్తం ఆర్మ్ హోల్ అంతా కూడా ఫ్రిల్ ఇచ్చేసిన తర్వాత ఓకే, ఇప్పుడు మనం ఫినిషింగ్ కోసము ఇలా క్రాస్గా ఉన్నటువంటి కాటన్ క్లాత్, లైనింగ్ క్లాత్ తీసుకుని దీనిని కూడా జస్ట్ ఇలా చూడండి జస్ట్ ఇలా అటాచ్ చేసుకోవడమే. మనం బ్లౌజ్కి మెడ పీస్ కుడతాం కదా, సేమ్ అలానే ఇలా ఒక పాదం వరుసన స్టిచ్ చేసుకోవాలి. ఈ పీస్ యొక్క విడ్త్ వచ్చేసరికి 1.5 ఇంచ్ ఉండేలాగా తీసుకోండి, లేదా 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. ఆర్మ్ హోల్ దగ్గర ఇలా చిన్న చిన్నగా కట్స్ ఇవ్వాలి. టక్స్లు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ క్రాస్గా కుట్టిన పీస్ని విధంగా కింది వైపుకి ఫోల్డ్ పెట్టి కుట్టేసుకోవడమే. సేమ్ బ్లౌజ్కి మెడ పీస్ కుట్టిన ప్రాసెస్ ఏనండి, ఇంకేమీ లేదు. మనం ఆ ఫ్రిల్ డిజైన్ పెట్టినప్పుడు ఏదైతే ఖర్చు ఉంటుందో ఆ ఖర్చుని ఇప్పుడు లైనింగ్ క్లాత్తో ఫోల్డ్ పెట్టుకుంటూ కుట్టేసుకోవడమే. ఇలా కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేసుకుంటూ ఆర్మ్ హోల్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు అడుగు భాగంలో ఈ ఎక్సెస్గా ఉన్నటువంటి క్లాత్ అంతా కూడా నీట్గా కట్ చేసేయాలి. ఓకే, ఎక్సెస్ మొత్తం కట్ చేసిన తర్వాత ఈ పీస్ని ఇలా లైనింగ్ క్లాత్ వైపుకి ఫోల్డ్ పెట్టేసి కుట్టేసుకోవడమే. ఇలా రెండో వైపున కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి బాడీ అయితే రెడీ అవుతుందండి. తర్వాత బాటమ్ని ఎలా కుట్టాలి అనేది కూడా నేను మీకు మెజర్మెంట్ వైజ్, ఫార్ములా వైజ్ చూపిస్తాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, ఇంతే అనమాట. చూసారా ఫినిషింగ్ ఎంత మంచిగా వచ్చిందో. పిల్లలకి ఎక్కడ కూడా గుచ్చుకోవడం అట్లా ఏం ఉండదు అనమాట, చక్కగా ఉంటుంది. ఓకే, ఇలానే రెండో వైపు కూడా చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను రెండు వైపులా కూడా ఆర్మ్ హోల్ అనేది ఫ్రిల్ డిజైన్ ఇచ్చేసాను. ఫినిషింగ్ చూసారా ఎంత. ఇప్పుడు మనము బాటమ్ పార్ట్ని ఎలా కుట్టాలో చూద్దామండి. ఫస్ట్ మనం బాటమ్ స్టిచ్ చేసుకోవడం కోసము మన దగ్గర ఉన్నటువంటి బాటమ్కి యూస్ చేస్తున్న క్లాత్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం ఈ క్లాత్ ఎంత లూజ్ ఉండేది చూసుకోవాలన్నమాట. ఇలా మొత్తం మనం 2 పీసెస్గా కట్ చేసుకున్నాం కదా బాటమ్ క్లాత్ని, ఒక క్లాత్ని మాత్రమే చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి 57 ఇంచులు వచ్చిందండి. 57 ఇంచులకి మిగతా ఉన్నటువంటి క్లాత్ని నేను ఖర్చుల కోసం వదిలేసాను అనమాట. మిగతాగా ఒక 3 ఇంచుల క్లాత్ వరకు ఉంది, దాన్ని వదిలేసాను. ఓకే, ఇప్పుడు మనము ఈ బాడీని కూడా చెక్ చేసుకోవాలండి. బాడీ యొక్క లూజ్ వచ్చేసి అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు తగ్గించేసుకుని చూసుకోవాలి. ఇక్కడ నాకైతే 13 ఇంచులు వచ్చింది లూజ్. మనం ఎటువైపైనా ఒకవైపును చూస్తే చాలు, బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ అయినా సరే. ఇప్పుడు మనం ఒక్కొక్క కుచ్చు 1 ఇంచు వెడల్పుతోటి వేసామనుకోండి, 13 కుచ్చులు వస్తాయన్నమాట. ఈ 13 ఇంచుల లూజ్కి మనకి మొత్తం బాటమ్ క్లాత్ ఎంత వచ్చింది, 57 ఇంచులు వచ్చింది కదా. ఇప్పుడు మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే, ఓకే చూడండి, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి క్లాత్ విడ్త్ ఎంత వచ్చింది, 57 ఇంచులు వచ్చింది కదా. 57 ఇంచులు డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ప్లీట్స్ అనమాట. మనం 13 ఇంచులలో ఒక్కొక్క ప్లీట్ 1 ఇంచు వెడల్పుతోటి వేస్తున్నాం కాబట్టి 13 ప్లీట్లు అయితే వస్తాయండి. కాబట్టి 57 డివైడెడ్ బై 13 చేసినప్పుడు మనకి 4 ఇంచుల మీద ఇంకొక హాఫ్ ఇంచ్ కూడా కాదు, హాఫ్ ఇంచ్కి తక్కువగా వస్తుంది అనమాట. సైడ్ ఉన్న నెంబర్స్ని మనం అంతగా లెక్కలోకి తీసుకోవాల్సిన పని లేదు. ఏదైతే మనకి పెద్ద నెంబర్ స్టార్టింగ్ నెంబర్ వచ్చిందో దానిని బట్టి ఇంకొంచెం ఎక్స్ట్రాగా ఫ్రిల్ విడ్త్ పెట్టుకున్నట్లయితే సరిపోతుందండి. ఇప్పుడు ఎలా పెడతానో చూడండి. 57 ఇంచుల క్లాత్ అనేది మనకి 2 ఉంటాయండి. 2 పీసులుగా కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి. దేనికి అదే వచ్చేస్తుంది అనమాట. మనం ఫ్రంట్ ఒక్కడాన్నే చూసుకున్నాం కాబట్టి కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇప్పుడు మనము ప్లీట్స్ ఎలా పెట్టాలో చూద్దాము. బాడీ యొక్క ఒరిజినల్ సైడ్ పైకి పెట్టండి, బాటమ్ యొక్క ఒరిజినల్ సైడ్ కిందకు ఉండేలాగా పెట్టుకున్న తర్వాత
సైడ్ ఎడ్జెస్ ని సమానంగా పెట్టుకోవాలి. స్టార్టింగ్ వచ్చేసి ఒక 1 ఇంచ్ వరకు ప్లెయిన్ గా కుట్టండి. ఇక్కడ నుంచి మనము ప్లీట్స్ వేయాలి. ఆ 1 ఇంచ్ ప్లెయిన్ గా ఎందుకు కుట్టాలి అని అంటే సైడ్ జాయింట్ వేస్తాం కదా, దానికోసం అనమాట. సైడ్ జాయింట్ వేసినప్పుడు ఫ్రిల్స్ దగ్గరగా ఉంటే మంచిగా రాదు ఫినిషింగ్. ఇప్పుడు ఒక్కొక్క ప్లీట్ కి మనం పెట్టాల్సిన క్లాత్ 4.5 ఇంచులండి. ఒక ప్లీట్ 4.5, ఒక ప్లీట్ 4.5 అలా సెట్ చేసుకుంటూ వెయ్యాలన్నమాట ప్లీట్స్. ఇప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ 4.5కి మార్క్ చేశాను చూడండి. ఈ 4.5 ఇంచుల ఏదైతే విడ్త్ ఉందో ఇందులోనే మనము 1 ఇంచ్ ప్లీట్ వేయాలన్నమాట. మనం ఫస్ట్ ప్లీట్ విడ్త్ ని బాడీ క్లాత్ ని క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు 1 ఇంచ్ ప్లీట్ విడ్త్ వేస్తే 13 కుచ్చులు వస్తాయని చెప్పాను కదా, కాబట్టి 1 ఇంచ్ ని ఫోల్డ్ పెట్టేస్తున్నాం ప్లీట్ గా. 1 ఇంచ్ దగ్గరికి ఫోల్డ్ పెట్టి ఏదైతే మనం 4.5 ఇంచులకి మార్క్ చేసుకున్నామో ఆ మార్కింగ్ దగ్గరికి కుట్టేసేయాలి. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ప్లీట్ దగ్గర నుంచి ఏదైతే ప్లీట్ విడ్త్ 4.5 ఇంచులు ఉందో ఈ 4.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఈ 4.5 ఇంచుల్లోనే 1 ఇంచు ప్లీట్ విడ్త్ అనేది మార్క్ చేసుకోవాలి. ఓకేనా, మీరు ఒకవేళ పెద్ద కుచ్చులు వేయాలనుకోండి, 13 ఇంచుల నడుము లూజ్ వచ్చింది కదా, 13 ఇంచుల నడుము లూజు డివైడెడ్ బై 1.5 ఇంచ్ కుచ్చు వేయాలి అనుకుంటే 1.5 ఇంచ్ తోటి మీరు డివైడ్ చేసుకుంటే మీకు ఎన్ని కుచ్చులు వస్తాయి అనేది తెలుస్తుంది. దానిని బట్టి చేయొచ్చు. నేను 1 ఇంచ్ కుచ్చు వేస్తున్నాను కాబట్టి 1 ఇంచ్ని నేను 13 ఇంచుల 1 ఇంచు కుచ్చు పెట్టినట్లయితే 13 కుచ్చులు వస్తాయి. ఓకేనా, అర్థమైంది కదా. ఇలా ఫస్ట్ ప్లీట్ కుట్టడము, మళ్ళీ అక్కడ నుంచి ఏదైతే 4.5 లేదా 4.5 మార్క్ చేసేసుకుని ఒక 1 ఇంచు కుచ్చు విడ్త్ పెట్టేసి 1 ఇంచ్ దగ్గరికి కుచ్చు ఫోల్డ్ పెట్టేసి మిగతా రిమైనింగ్ క్లాత్ వరకు లోపలికి పెట్టేయాలన్నమాట. ఓకే, ఆ కుచ్చు ఫోల్డింగ్ మనం పెట్టిన 4.5 ఇంచుల మార్కింగ్ కరెక్ట్గా ఒకే ప్లేస్లో వచ్చిందంటే మనకి ఫ్రిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా వస్తాయండి. ఓకే, ఇలా మొత్తం అన్నీ కూడా ఫ్రిల్స్ వేసేయాలండి. ఇప్పుడు చూడండి, లాస్ట్ చివరికి వచ్చేసరికి నాకు ఇంత క్లాత్ మిగిలింది, దాన్ని మళ్ళీ ఇలా ఒక ఫ్రిల్ లాగా పెట్టేస్తున్నాను అనమాట. ఓకే, ఇలా ఇదే విధంగా మనం బ్యాక్ సైడ్ కూడా ఫ్రిల్స్ వేసేయాలి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ 13 ఇంచులు లూజ్ ఉంటుంది. ఈ బాటమ్ క్లాత్ కూడా 57 ఇంచులే కాబట్టి సేమ్ యాస్టీస్ ఇక్కడ ఎలా అయితే వేసామో అలానే బ్యాక్ సైడ్ కూడా మనం ఫ్రిల్ వేసేసుకోవాలి. ఫ్రిల్ వేసేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు ఒరిజినల్ అటాచ్ చేసాం కదా, ఈ లైనింగ్ క్లాత్ ఏదైతే ఉందో సర్క్యులర్ కట్ చేసుకున్నాం కదా, దీనిని జాయింట్ చేసుకోవాలి. అలాగే దీనికి వచ్చేసరికి ఇక్కడ చిన్న పీస్ జాయింట్ పడుతుంది కదా, సెమీ సర్క్యులర్ ఇది కటింగ్. మీకు కటింగ్ వీడియోలో అయితే క్లియర్గా చూపించాను ఈ పీస్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది. దీన్ని జాయిన్ చేస్తున్నాను అనమాట. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కుట్టిన తర్వాత ఆ పీస్ జాయిన్ చేసుకున్న తర్వాత పక్కకి తిప్పేసి ఇలా టాప్ స్టిచ్ వేయాలి. ఓకే, ఇప్పుడు ఈ బాటమ్ యొక్క లైనింగ్ క్లాత్ రౌండ్ ఏదైతే ఉందో నడుము రౌండ్, ఈ నడుము రౌండ్కి ఇక్కడ ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, అవి పైకి కనిపించకుండా పిల్లలకి గుచ్చుకోకుండా ఉండాలి అని అంటే కింది వైపున, అంటే మనం ఫ్రిల్స్ వేసిన వైపున కాకుండా అడుగు భాగంలో లైనింగ్ అటాచ్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా వేస్ట్ రౌండ్ అంతా కూడా లోడింగ్ అయిపోతుంది అనమాట. దానివల్ల మీకు ఎక్కడ కూడా పిల్లలకి గుచ్చుకోవడము అట్లా ఏం ఉండదు. నడుము లూజ్ వచ్చేసి కొంచెం ఎక్కువ అనిపిస్తే ఈ లైనింగ్ క్లాత్ని అక్కడొకటి ఒక 2 ఫ్రిల్స్ వేసేసుకోండి, నడుము లూజ్కి తగ్గట్టు సరిపోతుంది. ఇలా కుట్టడం వల్ల చూడండి, లైనింగ్ని ఇలా కిందికి తిప్పేసాము, పై వైపుని ఇలా ఫ్రిల్ డిజైన్ వస్తుంది. అర్థమైంది కదా. చూడండి, పైనేమో చక్కగా నీట్గా ఫ్రిల్స్ కనిపిస్తాయి, లోపల వైపున కూడా ఆ వేస్ట్ అనేది కనిపించకుండా చక్కగా లోడింగ్ అయిపోయింది వేస్ట్ రౌండ్ అంతా కూడా. ఓకే, ఇదే విధంగా మనం బ్యాక్ సైడ్ ను కూడా ఫ్రిల్ వేసేసి కుట్టేసుకోవడమే. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ రెండు వైపులా కూడా ఈ బాటమ్ అయితే అటాచ్ చేసేసానండి. ఇలా వచ్చింది. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము. చూసారా ఎంత నీట్ గా వచ్చిందో. ఓకే, ఫస్ట్ అయితే ఈ ఆర్మ్ హోల్ దగ్గర ఇలా సగానికి ఫోల్డ్ చేసి పట్టుకోవాలండి. పట్టుకుని సైడ్ ఎడ్జెస్ ని సమానంగా పట్టుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్ గా ఇది మనకి స్లీవ్లెస్ కాబట్టి ఆర్మ్ హోల్ రౌండ్ ఒకటి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. సైడ్ స్టిచ్ చేసేటప్పుడు పైన షోల్డర్ పార్ట్ దగ్గర నుంచి చంక రౌండ్ వచ్చేసి 6.5 ఇంచులు, 6.5 దగ్గరికి ఒక మార్క్ పెట్టుకుని దాని పక్కన ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చి కుట్టాలన్నమాట. మనం కుట్ అనేది లాస్ట్ 6.5 ఇంచుల దగ్గర సైడ్ ఫిట్టింగ్ స్టిచ్ వేస్తే సరిపోతుంది. ఓకే,
నడుము భాగం దగ్గర బాటమ్స్ కూడా కరెక్ట్గా ఒకే ప్లేస్లో ఉండేలాగా చూసుకుని ఒకే లెవెల్లో ఈ విధంగా కుడుతూ రావాలండి. ఈ బాటమ్ దగ్గరకు వచ్చేసరికి నడుము దగ్గర సైడ్ జాయిన్ చేసేటప్పుడు మంచిగా చేసుకోవాలి, అప్పుడే పైకి బాగుంటుందండి చూడడానికి. ఫ్రిల్స్ ఎలా అయితే ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఫోల్డ్ పెట్టేసుకోవాలి, అంటే క్రాస్గా అట్లా వదిలేయకుండా చక్కగా ఎలా ఉందో అలాగే ఫోల్డ్ పెట్టేసుకుని వేస్ట్ జాయింట్ ఉంది కదా దానికి ఒక 2 ఇంచెస్ దగ్గర కిందికి స్ట్రైట్గా కుట్టేసేయండి. అక్కడి నుంచి లైనింగ్ క్లాత్ని పక్కకి విడిగా తీసేసి ఓన్లీ ఒరిజినల్ క్లాత్కి మాత్రమే సైడ్ జాయిన్ చేయండి. ఫస్ట్ కుట్టులో ఇలా చేయాలి. ఇది నైట్ టైం షూట్ చేస్తున్నానండి వీడియో, దానివల్ల కొంచెం లైటింగ్ తక్కువగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇందాక మనము ఆర్మ్ హోల్ 6.5 దగ్గరికి మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా వేస్ట్ లూజ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ కొంచెం కర్వ్ షేప్ తిప్పేసి క్రాస్గా పక్కకు లాగేయడమే. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని ఇలా లోపలికి పెట్టేసి లైనింగ్ క్లాత్లని ఈ విధంగా బయటకు లాగి వీటి రెండింటికి మనం సైడ్ జాయింట్ వేయాలి. ఓకేనా? ఇదే విధంగా మనం రెండో వైపున కూడా సైడ్ జాయిన్ చేయాలండి. నేను మీకు ఒక్క వైపునే చూపిస్తున్నాను. ఓకే, ఇలా. ఇప్పుడు ఈ 2 స్టిచ్చెస్కి మధ్యలో ఇంకొక స్టిచ్ వేసుకున్నట్లయితే మనకి ఒక సైడ్ జాయింట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ స్టిచ్ని ఇలా పక్కకు లాగేస్తే సరిపోతుందండి. ఓకే, ఇలా చూసారా ఎంత నీట్గా వచ్చిందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఎలాగా కుదిరిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ చేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసరికి నేను 2 వైపులా కూడా సైడ్ జాయింట్ అయితే చేసేసానండి. ఈ విధంగా వచ్చిందనమాట. ఇప్పుడు మనము బ్లౌజ్ అంటే జాకెట్ని ఏ విధంగా కుట్టాలో చూద్దాము. అలాగే లైనింగ్ క్లాత్కి వచ్చేసరికి చివరన ఫస్ట్ ఇలా ఒక ఫోల్డ్ చేసుకుని మొత్తం రౌండ్ కుట్టాలి. తర్వాత ఇంకొక ఫోల్డింగ్ ఈ విధంగా చేసి మొత్తం రౌండ్ కుట్టాలి. తర్వాత దీనికి వచ్చేసరికి ఒరిజినల్ క్లాత్కి వచ్చేసరికి అడుగు భాగంలో ఫాల్ కుట్టుకుంటే సరిపోతుందండి. మీరు ఫాల్ వేయకుండా లెహంగా కట్ చేసినప్పుడు లేదా బాటమ్ కట్ చేసినప్పుడు స్టిచ్చింగ్ ఎక్స్ట్రా వదులుకుని ఉంటే ఫోల్డ్ చేసి కుట్టుకోవచ్చు. ఫైనల్గా ఈ ఫ్రాక్ లుక్ అయితే ఇలా వచ్చిందండి. ఇప్పుడు మనము జాకెట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఓకే, ఇప్పుడు మనము జాకెట్ని ఎలా కుట్టాలో చూస్తున్నామండి. ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ని కుడుతున్నాము. ఈ బ్యాక్ పార్ట్ కుట్టేటప్పుడు నెక్ దగ్గర స్టిఫ్గా ఉంటే బాగుంటుంది జాకెట్స్కి. దానికోసం ఒక పేపర్ క్యాన్వాస్ అయితే తీసుకోవాలి. తీసుకుని అడుగు భాగంలో పేపర్ క్యాన్వాస్ పెట్టండి. ఈ పేపర్ క్యాన్వాస్ పైన ఒరిజినల్ క్లాత్ పెట్టండి. బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ సైడ్ పైకి, రాంగ్ సైడ్ కిందికి పెట్టండి. దీనిపైన మనం లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఓకే, చిన్న క్యాన్వాస్ పెట్టడం వల్ల మనకి చక్కగా మంచి ఫినిషింగ్ అయితే వస్తుందండి. అన్ని వైపులా సమానంగా సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే నెక్ రౌండ్ని మాత్రమే మనం స్టిచ్ చేయాలి. ఇలా ఇక్కడ వచ్చేసరికి మనం పైపింగ్ చేసుకున్నా ఓకే, చేయకపోయినా ఓకే అండి. నేనైతే పైపింగ్ చేయట్లేదు. ఎక్సెస్ కట్ చేసి లైనింగ్ క్లాత్ యొక్క నెక్ రౌండ్ ఏదైతే ఉందో దానికన్నా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసి ఈ విధంగా చిన్న చిన్నగా టక్స్లు ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా కుట్టాలో చూస్తున్నామండి. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అంతే, క్యాన్వాస్ పెట్టండి. క్యాన్వాస్ మీద ఒరిజినల్ క్లాత్ పెట్టుకోవాలి ఈ విధంగా. నేను బ్యాక్ పార్ట్లో వచ్చేసరికి నెక్ విడ్త్ ఏదైతే ఉందో నెక్ విడ్త్ దగ్గర మాత్రమే క్యాన్వాస్ పెట్టాను, నెక్ రౌండ్ దగ్గర మాత్రమే. కానీ ఫ్రంట్కి వచ్చేసరికి మొత్తం క్యాన్వాస్ ఇచ్చేస్తున్నాను అనమాట. ఒరిజినల్ క్లాత్ పై వైపు ఉండేలాగా పెట్టి లైనింగ్ క్లాత్ని సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ రౌండ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా ఈ సైడ్ వరకు స్టిచ్ చేయాలన్నమాట. ఓకే, స్టిచ్ చేసిన తర్వాత ఎక్సెస్ ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసి టక్స్లు ఇవ్వాలండి. అప్పుడే మనకి మంచిగా దీన్ని రివర్స్ చేసినప్పుడు చక్కగా తిరుగుతుంది అనమాట. టక్స్లు ఇవ్వలేదనుకోండి సరిగ్గా రాదు, ఉగ్గులుగ్గులుగా వస్తుంది. రెండో పీస్ని కూడా సేమ్ ఇలాగే కుట్టండి. నేను మీకు ఒకటి మాత్రమే చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా లైనింగ్ని కింది వైపుకి టర్న్ చేసుకోవడమే. దీనికి మీరు కట్ వర్క్ లాగా చేసుకోవాలి అని అనుకుంటే పైపింగ్ చెయ్యొచ్చు అండి, కట్ వర్క్ కూడా చేసుకోవచ్చు. కానీ నేను ఏంటంటే కట్ వర్క్ లేస్ ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు మనకి బయట కట్ వర్క్ లేస్లు అవైలబుల్గానే ఉంటున్నాయి కదా, ఆ లేస్ అయితే నేను లోపల వేస్తున్నటువంటి ఫ్రాక్ కలర్లో స్కై బ్లూ కలర్లో ఒక లేస్ అయితే తీసుకున్నాను, కట్ వర్క్ లేస్. ఆ లేస్ వేసేస్తున్నాను అనమాట. అలా కూడా డిజైన్ చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం టాప్ స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ సైడ్ అంతా కూడా స్టిచ్ చేసేయాలి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాక్ పార్ట్కి అయితే సైడ్ అడ్జస్ట్ ఏమీ కుట్టలేదండి, జస్ట్ నెక్ కుట్టేసి పక్కన ఉంచేసాను. అలా ఎందుకంటే ఇక్కడ షోల్డర్ అనేది మనం లోడింగ్ చేయాలి కాబట్టి
బ్యాక్ పార్ట్ని అయితే తిప్పి ఇంకా ఏమి కుట్టలేదన్నమాట. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్నీ కూడా క్లియర్గా వివరంగా అర్థమవుతాయి. ఒకవేళ అర్థం అవ్వకపోతే ఒకసారి మీరు వీడియో చూసుకుంటే కొంచెం ఆలోచించండి, మీకు థాట్ వచ్చేస్తుంది. ఓకే, ఇదే విధంగా మనం 2 ఫ్రంట్ పార్ట్లు కూడా కుట్టుకుని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ జాయింట్ ఎలా చేయాలో చూస్తున్నామండి. షోల్డర్ జాయింట్ వచ్చేసరికి లోడింగ్ చేయాలని చెప్పాను కదా, దానికోసం మనం బ్యాక్ పార్ట్కి జస్ట్ ఊరికే నెక్ మాత్రమే కుట్టి తిప్పేసాం కదా, ఈ కింది వైపున కూడా ఒక స్టిచ్ చేసుకున్నట్లయితే ఇది కూడా మనకి లోడింగ్ అయిపోతుందండి. నెక్ రౌండ్ అలాగే కింది వైపు ఈ గేర్, ఈ రెండింటిని కూడా కుట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు షోల్డర్స్ని జాయింట్ చేసుకుందాము. ఎక్సెస్ అంతా కట్ చేసేయండి. ఓకే, ఇలా ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో బ్యాక్ పార్ట్కి ఈ లైనింగ్ని ఇలా పక్కకు పెట్టేసి ఈ మధ్యలో ఫ్రంట్ పార్ట్ని పెట్టేయండి. కరెక్ట్గా నెక్ జాయింట్ దగ్గరగా ఫ్రంట్ నెక్ పార్ట్ ఉండేలాగా సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్తో సమానంగా ఫ్రంట్ పార్ట్ షోల్డర్ ఉండేలాగా చూసుకుని స్టిచ్ చేయండి. పైన ఎక్స్ట్రాగా ఉన్నది ఈ క్లాత్ ఏదైతే ఒరిజినల్ క్లాత్ ఉందో దాన్ని కట్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకుంటే మనకి కుట్టు ఊడిపోకుండా ఉంటుంది. రెండో వైపున కూడా సేమ్ అంతే, బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ పైకి ఉండాలి, ఫ్రంట్ పార్ట్ యొక్క ఒరిజినల్ కింది వైపుకు ఉండేలాగా సెట్ చేసి కరెక్ట్గా నెక్ జాయింట్లో ఫ్రంట్ పార్ట్ షోల్డర్ ఉండేలాగా పెట్టి ఈ విధంగా స్టిచ్ చేయడమే. ఓకే, ఇలా చేయడం వల్ల మనకి చక్కగా షోల్డర్ అనేది లోడింగ్ అయిపోతుందండి. ఇలా జరిగిపోకుండా దగ్గరికి పెట్టండి. 1-2 సార్లు చూసుకుని షోల్డర్స్ మనకి కరెక్ట్గా ఈక్వల్గా ఉన్నది లేనిది చూసుకుని కుట్టుకుంటే సరిపోతుంది, అంతే. ఓకే, ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లని ఇలా బయటికి తీసేస్తే సరిపోతుంది. చూడండి, మనకి షోల్డర్ చక్కగా లోడింగ్ అయిపోయింది. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఇలా షోల్డర్ పైన టాప్ స్టిచ్ వేసుకుంటూ బ్యాక్ నెక్ పైన టాప్ స్టిచ్ వేస్తే సరిపోతుంది. ఇదంతా కూడా ఈ ఫినిషింగ్ అంతా కూడా మీకు బొటెక్ స్టైల్లో ఉంటుందండి. నార్మల్గా కుట్టేవాళ్ళు ఈ లోడింగ్స్ ఇవన్నీ ఏమీ చేయరు. ఫినిషింగ్ బాగా మంచిగా ఇవ్వాలి అంటేనే ఈ మెథడ్ని వాడతారు. అలాగే ఈ కింది వైపు చివరిని కూడా ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఓకే, చూడండి, ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని కూడా రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి సైడ్ స్టిచ్చెస్ అనేటివి అంటే లైనింగ్ని మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకుని కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ మెయిన్ క్లాత్ ఏదైతే ఉందో అదంతా కూడా కట్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోతుందండి. తర్వాత హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూద్దాము. ఓకే, ఈ విధంగా ఇక్కడ వరకు కుట్టేసాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూద్దామండి. కట్ వర్క్ లేస్ అనేది లాస్ట్లో ఇస్తాము. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనము హ్యాండ్ యొక్క ఒరిజినల్ క్లాత్ ఏమో కింది వైపుకి రాంగ్ సైడ్ పైకి పెట్టుకుని దానిపైన లైనింగ్ క్లాత్ని ఈ విధంగా సెట్ చేసుకుని కుట్టుకోవాలి. ఫస్ట్ ఇది వచ్చేసి మనం లోడింగ్ ఏమీ చేయాల్సిన అవసరం ఏం లేదండి. చుట్టూ అన్ని వైపులా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. జాయిన్ చేసిన తర్వాత ఎక్సెస్గా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేయాలి. ఓకే, ఇలా మీకు ఒక హ్యాండ్ ఎలా కుట్టాలో చూపిస్తానండి. రెండో హ్యాండ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ క్లాత్కి ఎక్కడైతే టక్స్లు ఇచ్చామో అదే ప్లేస్లో మళ్ళీ ఇలా టక్స్లు పెట్టుకోవడం వల్ల మనకి ఫ్రిల్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ హ్యాండ్ రౌండ్ తీసిన వైపు ఎక్కడైతే టక్స్లు పెట్టుకున్నామో కటింగ్ వీడియో చూస్తే మీకు టక్స్లు ఎలా పెట్టాము అనేది కూడా అర్థమవుతుంది. కటింగ్ వీడియో మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి ఒకసారి. మొత్తం ఇలా చిన్న చిన్నగా ఒకవైపు టక్స్ భాగం నుంచి రెండో వైపు టక్స్ భాగం వరకు ఇలా ఒకే లెవెల్లో చిన్న చిన్నగా ప్లీట్స్ వేసేసుకోవాలి. మనం ఎక్కడికైతే టక్స్ ఇస్తామో అక్కడ వరకు. కింది వైపున కూడా సేమ్ అంతే. కింది వైపున కూడా మనము టక్స్లు ఇస్తాం కదా, కింది వైపున కూడా ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ వేయాలి. ఫ్రిల్స్ అనేటివి ఏ డైరెక్షన్లో అయినా వేసుకోవచ్చు అండి, ఇలాగే వేయాలి అని ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు హ్యాండ్ చివరన మనం పట్టి కుట్టడం కోసము హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా ఒక స్ట్రైట్ పీస్ తీసుకున్నానండి. లైనింగ్ క్లాత్ ఎగ్జాక్ట్గా తీసుకుని మెయిన్ క్లాత్ ఒక 1 ఇంచ్ ఎక్కువగానే ఉండాలి. వెడల్పు వచ్చేసి 2.5 లేదా 3 ఇంచులు ఉండేలాగా తీసుకోవచ్చు. ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ పైకి పెట్టుకుని దానిపైన లైనింగ్ పెట్టి ఈ విధంగా చివరన ఒక స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసేయాలండి. వేసేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ని కింది వైపుకి ఫోల్డ్ పెట్టేసి టాప్ స్టిచ్ వేయాలి. ఇలా
మీరు ఇక్కడ గమనించినట్లయితే లైనింగ్ క్లాత్ కన్నా కూడా మెయిన్ క్లాత్ అనేది ఎక్కువగా ఉంది కదా, ఆ ఎక్కువగా ఉన్న మెయిన్ క్లాత్ అంతా కూడా మనం ఫోల్డ్ చేసి హ్యాండ్ కుట్టినప్పుడు ఫోల్డ్ చేసేయాలి. చూపిస్తాను అది కూడా ఎలా చేసుకోవాలన్నది. ఓకే, ఈ విధంగా మనం రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పఫ్ హ్యాండ్కి ఓకే, ఇప్పుడు మనము హ్యాండ్ యొక్క రాంగ్ సైడ్ వైపున ఈ పట్టీ యొక్క లైనింగ్ ఏదైతే ఉందో లైనింగ్ని అటాచ్ చేయాలండి. ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే. ఓకే, హ్యాండ్కి చివరిన అటు ఇటు కూడా ఒక హాఫ్ ఇంచు ఈ పట్టీ అనేది లూజ్ ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. ఇలా స్ట్రైట్గా కుట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఈ విధంగా పక్కకు పెట్టేసి ఈ పై వైపుకి ఫోల్డ్ చేసి కుట్టేసుకోవడమే. ఈ మెయిన్ క్లాత్ని జస్ట్ ఇలా మనం ఏదైతే ఫ్రిల్స్ పెట్టామో ఆ ఫ్రిల్స్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ పెట్టి కుట్టాలి ఇలా. ఓకే, అర్థమైంది కదా, ఇంతే. ఇదే విధంగా మనం రెండో హ్యాండ్ని కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ హ్యాండ్కి ఎక్స్ట్రాగా ఉన్న ఈ పట్టీ క్లాత్ ఏదైతే ఉందో అదంతా కూడా కట్ చేసుకోవాలండి. చూసారా, హ్యాండ్కి ఇప్పుడు ఇలా కరెక్ట్గా మిడిల్ చూసుకొని మిడిల్లో ఒక చిన్న కట్ అయితే పెట్టాలి. ఇప్పుడు డైరెక్ట్గా మనం హ్యాండ్ని అటాచ్ చేసుకోవచ్చు. హ్యాండ్కి ఇప్పుడు మనం మిడిల్ టక్స్ పెట్టాం కదా, అది కరెక్ట్గా షోల్డర్ జాయింట్ మీదకు ఉండేలాగా పెట్టుకుని స్టిచ్ చేసుకోవడమే. హ్యాండ్కి వచ్చేసి పఫ్ హ్యాండ్కి లోతు తీయాల్సిన పని ఏమీ లేదండి, డైరెక్ట్గా అటాచ్ చేసేయడమే. ఇలా చూసినప్పుడు ఒకవేళ మీకు చంక రౌండ్ కన్నా హ్యాండ్ రౌండ్ ఎక్కువ వస్తుంది అనుకోండి, ఒక ఫ్రిల్ ఎక్కువగా వేసేయండి. లేదా హ్యాండ్ రౌండ్ కన్నా ఈ చంక రౌండ్ కన్నా హ్యాండ్ రౌండ్ తగ్గుతుంది అని అనిపించినప్పుడు ఒక ఫ్రిల్ తీసేసారనుకోండి, మీకు కరెక్ట్గా లూజ్ అనేది అడ్జస్ట్ అవుతుంది. సేమ్ నార్మల్ హ్యాండ్ మనం ఎలా అయితే జాయిన్ చేసుకుంటామో ఇక్కడ కూడా హ్యాండ్ అలాగే జాయిన్ చేసుకోవాలి. అటు నుంచి 2 సార్లు ఇటు నుంచి 2 సార్లు కుట్టినట్లయితే సరిపోతుంది, హ్యాండ్ జాయింట్ అయిపోతుంది. ఇలాగే రెండో వైపును కూడా హ్యాండ్ జాయింట్ రెడీ చేసి కుట్టడమే. ఓకే, హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత ఒకసారి పైన చూసుకోవాలి మనము కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. చూడండి, చక్కగా వచ్చేసింది. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను చూడండి ఈ విధంగా మనము రెండు వైపులా కూడా హ్యాండ్స్ అయితే కుట్టేసాం కదా. ఇప్పుడు సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూస్తున్నాము. హ్యాండ్ యొక్క చివరిలో రెండింటిని సమానంగా ప్లేస్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా మన హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో దానిలో సగం అంటే 9 ఇంచుల హ్యాండ్ రౌండ్ అండి. 9 ఇంచులలో సగం 4.5 ఇంచులకు మార్క్ చేసుకుని ఆ పక్కనే ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో మనం స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఇలా ఒకే లెవెల్లో స్టిచ్ చేసుకుంటూ రావాలి. సైడ్ ఎడ్జెస్ని సమానంగా పట్టుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ హ్యాండ్ మార్కింగ్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు స్టార్టింగ్ చివరిలో రఫ్ చేసేయండి. సేమ్ అదే లెవెల్లో ఈ చివరి వరకు కుట్టేసి చివరన గట్టిగా రఫ్ చేసేయడమే. ఈ 2 స్టిచ్చెస్కి మధ్యలో ఇంకొక స్టిచ్ చేసుకోవడమే. ఇదే విధంగా రెండో వైపున కూడా మనం సైడ్ జాయింట్ అయితే చేసేసుకున్నట్లయితే మనకి ఈ జాకెట్ కుట్టడం అయితే కంప్లీట్ అవుతుందండి. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను రెండు వైపులా హ్యాండ్ జాయింట్ చేసేసాను. అలాగే ఈ జాకెట్ కడుగున అంటే కింది భాగంలో ఫ్రంట్ పార్ట్కి ఇలా థ్రెడ్స్ అయితే ఇచ్చేసాను అనమాట టై చేసుకోవడం కోసము. దీనికి ఇలా స్కై బ్లూ కలర్లో కట్ వర్క్ లేస్ అనేది తీసుకుని జస్ట్ నార్మల్గా మిషన్ మీద ఒక కుట్టు వేసానండి. ఆ కట్ వర్క్ ఉన్న వైపున వచ్చేసరికి హ్యాండ్తో టాకాలు వేసుకోవాలి. ఇంకో వైపున ఎలా కుట్టాలో మీకు చూపిస్తున్నాను చూడండి. జస్ట్ ఈ కట్ వర్క్ లేస్ని షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ వరకే పెడుతున్నాను నేను, బ్యాక్లో అవసరం లేదు. ఈ స్టోన్ లేస్ లాగా ఉంది కదా కట్ వర్క్ లేస్, దీనిపైన మనకి మిషన్ పైన స్టిచ్ పడుతుందండి. కాస్త నిదానంగా కుట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను మొత్తము సైడ్ జాయింట్ వరకు కూడా కట్ వర్క్ లేస్ అనేది అటాచ్ చేశాను. ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని నీట్గా కట్ చేసుకోవడమే. స్ట్రైట్గా ఉన్న వైపున మిషన్ మీద కుట్టేశాను కదా, కట్ వర్క్ ఉన్న చోట మామూలుగా సూది దారంతో అక్కడక్కడ 2-3 టాకాలు వేసేసుకుంటూ కుట్టేసుకున్నట్లయితే మనకి ఈ జాకెట్ కట్ వర్క్ జాకెట్ కూడా రెడీ అయిపోతుందండి. చూసారా, లేస్ మీటర్ వచ్చి 70 రూపీస్ వరకు ఉంటుందండి. ఇది మనం తీసుకునే క్వాలిటీని బట్టి డిజైన్ బట్టి ఇదైతే ఉంటుందన్నమాట. ఓకే, చూడండి జాకెట్ ఎంత మంచిగా వచ్చిందో మనకి, చాలా నీట్గా ఉంది కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ కట్స్ లేకుండా టాకాలు వేస్తే సరిపోతుంది కట్ వర్క్ది. ఫైనల్ లుక్ అయితే ఇలా వస్తుంది అనమాట. చూడండి, లాంగ్ ఫ్రాక్ విత్ జాకెట్ తోటి రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.